హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ చేసేయండి. ఫ్రెండ్స్, ఇదైతే సాటర్డే రోజు బ్లాగ్ అనమాట. కాదు, ఫ్రైడే అనుకుంటా. సో మార్నింగ్ టైం అయితే 6 అలా అవుతుంది. కొంచెం ఎర్లీగానే లేచేసాను ఈ రోజు అయితే. ఎందుకంటే నైట్ లో ముందే పడుకున్నాను అనుకోండి 10 లోపే, మార్నింగ్ 6 కంతా మెలకు వచ్చేస్తుంది అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. కానీ ఫోన్ చూసుకుంటూ అట్లా 11-12కి పడుకున్నాను అనుకోండి, మార్నింగ్ మెలకువే రాదనమాట. కానీ ఈ టైమింగ్ చాలా బాగుంది అనిపించింది. 6కే లేచేస్తే చాలా బాగుంటుంది. నిదానంగా పనులు చేసుకోవచ్చు అనమాట. సో బయట మాకైతే క్లైమేట్ ఇలా ఉంది. ఇంకా ఎండ స్టార్ట్ అవుతుంది అనమాట. 7 అవ్వంగానే 6:30 పైనే అసలు ఎండ వచ్చేస్తుంది. మామూలుగా రావట్లేదు ఈ ఎండ అయితే. ఇక్కడ మీ ఏరియాలలో ఎండలు ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేసేయండి. మాకైతే 50 దగ్గరగా ఉందనుకుంటా టెంపరేచర్. అలా ఉందనమాట మధ్యాహ్నం టైంలో అయితే. లేగానే కొద్దిసేపు అయితే బయట కూర్చున్నాను అనమాట. 6కే లేచాను అనుకోండి, కొంచెం టైం ఉంటుంది. ఒక 20 మినిట్స్ అలా బయట కూర్చొని, కొంచెం చల్లగా ఉంటుంది కదా వాతావరణం. పొద్దున్నే చాలా బాగుంటుంది. ఇంకా మా ఆయనతో కాసేపు అలా ముచ్చట్లు పెట్టి తర్వాత అయితే ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేస్తానన్నమాట. ఇంకా పూజ చేసే పని అయితే లేదనమాట. సో మంత్లీ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేయాలి. పూజ లేదు కాబట్టి కొంచెం నిదానంగానే చేసుకుంటాను. ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే రోజు అనమాట. సో ఇంకా నేనైతే క్లీనింగ్ సాటర్డే చేశాను. సో వీడియో అయితే ఏం తీయలేదు. పిల్లలతో ఇంట్లో క్లీన్ చేయడమే కష్టం అంటే ఇంకా వీడియో తీయడానికి ఎవరు ఉండరనమాట. ఫోన్ ముక్కలు అయిపోతుంది. అందువల్ల నేను వీడియోస్ ఏం తీయలేదనమాట. సో క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంకా పొద్దున్నే కూర్చోన్నా కదా, బెర్రీ పైకి వెళ్ళేసి ఒక రౌండ్ నిద్ర లేవగానే పైకి కిందకి వెళ్ళేసి వస్తాడనమాట. అందరినీ పలకరించి వస్తాడు. ఇంకా దిగుతా ఉన్నాడు. పొద్దున్నే చాలా క్యూట్ గా మాట్లాడతాడు అనమాట. ఈ మధ్య ఒక్కొక్క మాట నేర్చుకుంటున్నాడు. అన్నిటికీ రిప్లై ఇస్తాడు కానీ అది మనకు అర్థం అవ్వదు. ఇక్కడ చెప్తా ఉంటే ఎంత బాగా చెప్తా ఉన్నాడు చూసారా. హాయ్ చెప్పమంటే చెప్తాడు, బాయ్ చెప్పమంటే చెప్తాడు, ముద్దు పెట్టమంటే చెప్తాడు, నవ్వమంటే కూడా నవ్వుతున్నాడు అనమాట. క్యూట్ గా. నాకైతే ఈ వీడియో చాలా బాగా అనిపించింది. మామూలుగా అయితే వాడు రియాక్ట్ అవ్వడు అనమాట అన్ని సార్లు, కానీ ఈ వీడియోలో చాలా బాగా అనిపించింది అనమాట నాకైతే. ఈ క్లిప్ నేనైతే ఫోన్ లో అట్లే పెట్టుకుంటాను, డిలీట్ చేయకుండా. చాలా క్యూట్ గా అనిపించింది నాకు. పిల్లలు చేసే క్యూట్ పనులు అన్నిసార్లు చేయరనమాట. వాళ్ళకి చేయాలనిపించినప్పుడే చేస్తారు. అలాంటివి ఫోన్ లో మనం క్యాప్చర్ చేయడం చాలా రేర్ కదా. నాకైతే చాలా నచ్చింది. సో ఇంకా మార్నింగ్ నేనైతే అలసందలు అంటారు కదా, వాటితో పప్పు చేశాను అనమాట. ఇంతకు ముందు 2 వీడియోల్లో ఏమో పెట్టాను అనుకుంటా. నార్మల్ గా మనం పప్పు చేస్తాం కదా, అట్లనే చేస్తాం మేమైతే. ఇంకా వాటిని అయితే కుక్కర్ లో పెట్టేసి ఒక 2 విజిల్ వస్తే చాలు, మెత్తగా అయిపోతాయి. ఇంకా అవైతే రుద్దేసి చిలుగుబాత పెట్టేయాలి, అంతే అనమాట. మామూలుగా మనం పప్పుకి ఏమేమి వేస్తామో పచ్చిమిర్చి, టొమాటో, ఎర్రగడ్డ, కొంచెం జీలకర్ర, చింతపండు, కరివేపాకు, కొద్దిగా నూనె అవన్నీ వేసేసి విజిల్ పెట్టేయాలన్నమాట. అన్ని బాగా ఉడికిపోతాయి. తర్వాత కొన్ని పప్పులు సపరేట్ గా తీసేసి మళ్ళీ అంతా రుద్దేసి తిరువాత పెట్టేస్తే చాలా బాగుంటుంది అనమాట. మీరు ఎంతమందికి ఈ కర్రీ తెలుసు, ఇంకా వేరేగా ఏమైనా చేస్తారా అనేది కామెంట్ చేసేయండి. సో ఇంకా నేనైతే బెడ్ పైన మొత్తం సర్దుతా ఉన్నాను అనమాట. నీట్ గా పరిచి పడుకుంటారు పిల్లలు పైన. అంటే మా హస్బెండ్ లడ్డు పడుకుంటారు అనమాట. నేను బెర్రీ కింద పడుకుంటాము. మా చిన్ని కూలర్ ఉంది కదా, ఆ కూలర్ అయితే మేము పెట్టుకుంటాం అనమాట. ఈ ఎండలకి అసలు అవ్వట్లేదు. దాన్ని కూడా కొట్టుకుంటారు, మాకు కావాలంటే మాకు కావాలి అని కూలర్ అయితే. ఇంకా మొత్తానికి నేను బెర్రీ పెట్టుకుంటాం అనమాట. అస్సలు తట్టుకోలేడు బెర్రీ అయితే వేడికి. లడ్డు అయినా నిద్రపోతాడు కానీ చిన్నోడు మాత్రం అస్సలు తట్టుకోలేడు అనమాట. చెమట పడితే వెంటనే లేచేస్తాడు. అందుకోసమని అది మేము పెట్టుకుంటాం అనమాట. సో అదైనా ఉంది కాబట్టి బ్రతికిపోతున్నాం అనుకుంటున్నా నేను, లేదంటే ఉడికిపోవాల్సిందే. ఇంకా కూలరు ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుండేది, అందరికి ఇంకా బాగా గాలి వచ్చేది అనిపిస్తుంది అనమాట నాకు. కానీ మాకు అప్పుడున్న బడ్జెట్ లో సో 4000 అనమాట. అప్పట్లోనే 2 years అవుతుంది దాన్ని తీసుకొని. ఎలాంటి రిపేర్ లేదు, చాలా బాగుంది అనమాట. కానీ గాలి ఎక్కువ రాదు, కానీ బాగా వస్తుంది. తక్కువైనా చాలా బాగా వస్తుంది. మనం కూల్ వాటర్ వేస్తే చల్లగా వస్తుంది అనమాట గాలి అయితే. ఏది లేకుండా ఉండడం కన్నా ఏదో ఒకటి ఉండడం బెటరే అంటారు కదా. సో దానివల్ల అలా అడ్జస్ట్ అయిపోతూ ఉన్నాం అనమాట. ఏసీ కొందామంటే అంత బడ్జెట్ లేదు మన దగ్గర. ఒకవేళ ఎలాగోలా అడ్జస్ట్ చేసి కొన్నాం అనుకోండి, కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. సో ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత చేయలేము, అంత సాహసము. అందువల్ల అయితే ఆలోచన అయితే ఉంది, కానీ చూద్దాం ఫ్యూచర్ లో. ఇంకా నేనైతే పప్పు వేసి బెర్రీకి అయితే ఫుడ్ పెట్టేస్తున్నాను. ఫీడింగ్ అయితే పూర్తిగా స్టాప్ చేయలేదు, కానీ స్టాప్ చేసేంత వరకు ఉన్నానన్నమాట. అంతే, తగ్గిస్తున్నాను డే బై డే అలా. ఒకేసారి అంటే వీడు చాలా మొండిగా ఉన్నాడండి బాబు. పెద్దోడు అయితే చాలా ఈజీగా మానేశాడు, కానీ వీడు చాలా మొండిగా ఉన్నాడు.
అందుకే కొంచెం లేట్ అయిపోతుంది అనమాట. నాకే విసిగిస్తున్నాడు అనమాట ఫుల్గా. ఒక్కొక్క రోజు ఫుడ్ తింటాడు, ఒక్కొక్క రోజు తిన్నాడు. అందరి పిల్లలు ఒకేలాగా ఉండరు కదా, సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు. నాకైతే అనిపిస్తుంది మా పిల్లలు ఇద్దరిని చూసినప్పుడు. ఇంకా వాడిని అయితే మొత్తానికి పడుకోబెట్టేసి నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. టైం అప్పటికే 11:30, 12 అలా అయిపోయింది అనమాట. ఇంకా లడ్డు కూడా ఇంటికి వచ్చేసే టైం అయింది అనమాట. 12:30కి